మన వాక్య ధ్యానాంశంలోకి వెళ్ళినప్పుడు ఆశ్రయపురం గురించినటువంటి అంశాలను మనం ధ్యానించుకుంటున్నాం. ఆశ్రయపురం, ఎన్ని ఆశ్రయపురాల గురించి మనం నేర్చుకున్నాం? 3 ఆశ్రయపురాలు. నేను డిస్ప్లే పెట్టక ముందే క్వశ్చన్ అడిగేస్తాను. ఎన్ని ఆశ్రయపురాల గురించి నేర్చుకున్నాం? మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. 3 మొదటి ఆశ్రయపురం ఏమి నేర్చుకున్నాం? కేదేశు అని ఆశ్రయపురం గురించి నేర్చుకున్నాం. కేదేశు అనగా అర్థము పరిశుద్ధత. పరిశుద్ధత. మన కేదేశు మనల్ని పరిశుద్ధపరిచిన వాడు, మమ్మల్ని పరిశుద్ధతలో కొనసాగింపజేస్తున్నవాడు. మన కేదేశు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. 2వ ఆశ్రయపురము షెకెము. షెకెము అనగా అర్థము భుజము. మనల్ని పరిశుద్ధపరచి తన భుజముల మీద ఎక్కించుకొని మనకు బలమునిచ్చి కాపుదలనిచ్చి నడిపిస్తున్నవాడు, మనల్ని భుజము మీద మోసుకొని తీసుకుని వెళుతున్నవాడు మన షెకెము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 3వ ఆశ్రయపురం హెబ్రోను. హెబ్రోన్ అనగా అర్థము సహవాసం. మనల్ని పరిశుద్ధపరచి తన భుజముల మీద ఎక్కించుకొని ఆయన సహవాసములో మనలను కొనసాగింప చేస్తున్నటువంటి మన హెబ్రోను, మన ఆశ్రయపురము, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. 3 ఆశ్రయపురాల గురించి మనం నేర్చుకున్నాం. ఈ దినమున మిగతా 3 ఆశ్రయపురాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆశ్రయపురం అంటే ద సిటీ ఆఫ్ రెఫ్యూజ్ అన్నప్పుడు, ఒకవేళ మీరు సిటీ అన్నారు కదా, బెంగళూరు పట్టణం ఉంటుందేమో, ఆ సిటీలోకి పరిగెత్తుకు రావాలేమో, ఆ సిటీలోకి పరిగెత్తుకు రావాలి అంటే ఎలా ఉంటుందో, ఇలాంటి రకరకాల ఆలోచనలు మీరు చేస్తూ ఉండవచ్చు. మీకోసం ఆ ఫోటో పెట్టాను. సిటీ అంటే మనలాగా అప్పట్లో పెద్ద పెద్ద పట్టణాలు ఉండేవి కాదు. అప్పట్లో ప్రపంచ జనాభా కొన్ని లక్షల్లో ఉండేది. కొన్ని లక్షల్లో ప్రపంచ జనాభా ఉండేది కాబట్టి సిటీ అంటే అప్పట్లో 100 మంది 1000 మంది మాత్రమే ఉండేవాళ్ళు, కోట్ల మంది ఉండేవాళ్ళు కాదు. కొన్ని 100 మంది కలిసి అలా ఒక చిన్న కొండ మీద ఒక పట్టణముగా కట్టుకుంటే దాన్ని పట్టణం అనేవాళ్ళు. దానికి చుట్టూ కాంపౌండ్ వాల్, ఎవరు వారిపైన దాడి చేయకుండా కట్టుకొని దానికి ఒక గేటు పెట్టుకొని ఒక పురముగా లేకపోతే ఒక పట్టణముగా జీవించేటటువంటి వారు, వాటిని పట్టణాలు అనేవారు. అప్పుడు ఆశ్రయపురాలు ఇలా ఉండేవి. ఇలా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, దానికి ఒక గోడ ఉండేది. వాటిని ఆశ్రయపురాలు అన్నారు. నేను ఈ ఆశ్రయపురముల గురించి ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, ఈ వారంలో నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఆశ్రయపురముల గురించి దేవుడు ఎందుకు బైబిల్లో రాయించి ఉంచాడు? ఎందుకు ఆశ్రయపురముల గురించి ఆత్మదేవుడు ఇన్ని అధ్యాయాలు ప్రత్యేకంగా రాయించాడు? ఇన్ని అద్భుతమైన లోతైన మర్మాలను ఎందుకు దాచి ఉంచాడు అన్నటువంటి అంశాలను నాకు నేను ప్రశ్నించుకొని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు దేవుడు బయలుపరిచిన సత్యం ఏమిటి అంటే, ఒకవేళ ఆశ్రయపురం అనే కాన్సెప్ట్ బైబిల్లో లేకపోయి ఉంటే, ఆశ్రయపురము అనే కాన్సెప్ట్ బైబిల్లో లేకపోయి ఉంటే, ఎవరైనా వచ్చి, ఈనాడు చాలా మంది సంఘం నడుపుతున్నటువంటి వారు, సంఘాన్ని విమర్శిస్తున్నటువంటి వారిలో ఎవరైనా సంఘం దగ్గరికి వచ్చి, అయ్యా మీ బైబిల్ ప్రకారం ఆదాము కదా పాపం చేశాడు, ఆదాము పాపం చేస్తే ఆ పాపము తర్వాత సంతతికి వచ్చింది, ఆదాము పాపం చేస్తే నేను నరకానికి ఎందుకు వెళ్ళాలి అని ఎవరైనా ప్రశ్న అడిగారు అనుకోండి, బైబిల్ కూడా అదే అంది. ఒకటి ద్వారా పాపం వచ్చింది, ఒకటి ద్వారానే మరణం వచ్చింది. ఒక్కడి ద్వారా పాపం వస్తే ఆ పాప ఫలితంలో నేను బ్రతుకుచున్నాను కదా, మీ దేవుడు న్యాయాధిపతి అనే దేవుడు అయితే నాకెందుకు శిక్ష విధించాలి? నేనెందుకు నరకానికి వెళ్ళాలి? ఆదాము కదా వెళ్ళాలి, నేనెందుకు నరకానికి వెళ్ళాలి అని ఎవరైనా ప్రశ్న అడిగితే ఆశ్రయపురమే సమాధానం. ఏంటి ఆశ్రయపురం? ఆశ్రయపురంలో ఎవరైనా వారికి సంబంధం లేకుండా, అనగా యాక్సిడెంటల్ గా వారి ప్రమేయం లేకుండా ఒకరిని చంపిన ఎడల వారు పరిగెత్తుకొని వెళ్లి దాక్కోవడానికి దేవుడు ఆశ్రయపురాలను కట్టమన్నాడు. మనం కూడా అదే రీతిగా మన పూర్వీకుడైనటువంటి ఆదాము పాపాన్ని బట్టి ఆ పాపములో బ్రతుకుతూ నరకానికి, లేకపోతే నిత్య మరణానికి, నిత్య నరకానికి మనము కూడా పాత్రులమై ఉన్నాం. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు వచ్చి, బ్రదర్ ఒకరే కదా పాపం చేశారో, ఆదాము చేసిన పాపాన్ని బట్టి నేనెందుకు శిక్షించబడాలి అంటే, బైబిల్ ఇచ్చే సమాధానం ఆశ్రయపురం.
బ్రదర్, ఒకరి ద్వారానే పాపం వచ్చింది, ఒకరి ద్వారానే మరణం వచ్చింది, ఒకరి ద్వారానే జీవం కూడా వచ్చింది. ఆ ఒక్కడు మన ఆశ్రయపురము యేసుక్రీస్తే. ఒకరి ద్వారా మరణం ఏ విధంగా ప్రాప్తించిందో బైబిల్ అంది. ఒకరి ద్వారానే రక్షణ వచ్చింది, ఒకరి ద్వారా నిత్య జీవం వచ్చింది. నీ ప్రమేయం లేకుండా నిత్య మరణానికి నువ్వు ఏ విధంగా పాత్రుడవో, నీ ప్రమేయం లేకుండా యేసుక్రీస్తుని ఆశ్రయపురంలోనికి వచ్చినప్పుడు నీ ప్రమేయం లేకుండా నిత్య జీవానికి కూడా నువ్వు అదే విధముగా వారసుడవుతావు. ఎవరైనా ఈ ప్రశ్న ఇప్పుడు అడిగితే సమాధానం ఆశ్రయపురం అనే కాన్సెప్ట్ బైబిల్లో లేకపోయింటే ఈ ప్రశ్నకి సమాధానం లేదు సంఘం దగ్గర. ఎంత అద్భుతమైన దేవుడు అంటే ఆత్మదేవుడి ద్వారా ఎన్నో అద్భుతమైన ఆత్మీయ సంగతులను రాయించారు. ఎన్ని ఆశ్రయపురాలు ఉన్నాయనుకున్నాం? 6 ఆశ్రయపురాలు. ఎందుకు మరలా ఆత్మదేవుడు 6 రాయించాడు? ఎందుకు దేవుడు 6 ఆశ్రయపురములనే కట్టమన్నాడు అని ఆలోచన చేసినప్పుడు, యోహాను భక్తుడు సువార్త రాస్తూ ప్రారంభించినప్పుడు 2వ అధ్యాయానికి పోగానే యేసుక్రీస్తును పరిచయం చేసిన తర్వాత ఆయన పరిచర్యలోనికి వచ్చినప్పుడు, ఆయన పరిచర్య చేస్తూ కనాను పురానికి వెళ్ళాడు, కనాను అనే గ్రామానికి వెళ్ళాడు. ఒక వివాహ కార్యక్రమంకి వెళ్ళినప్పుడు ఆ వివాహ కార్యక్రమంలో విందు జరుగుతూ ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోగానే అక్కడ ఉన్నటువంటి బాణలను నీళ్లతో నింపమన్నాడు. ఎన్ని బాణలు ఉన్నాయి? 6 గురించి మాట్లాడుతున్నాం కదా, 6 అని చెప్పొచ్చు కదా. ఎన్ని బాణలు ఉన్నాయి? 6 బాణలు ఉన్నాయి. 6 బాణలు ఉంటే ఆ 6 బాణలను నీళ్లతో నింపమన్నాడు. ఆ నీళ్లను ద్రాక్షారసముగా మారిస్తే ఆ మధురమైన ద్రాక్షారసము వారికి అందించినప్పుడు, అయ్యో ఈ ద్రాక్షారసం ఏమిటి ఇంత మధురముగా ఉంది అని పొగడడం ప్రారంభించారు. ఎందుకు 6 బాణలు అక్కడ కనిపిస్తూ ఉంటున్నాయి? కారణం ఏమిటి అంటే, ఇదిగోనయ్యా 7వ బాణం మీ కొరకు లోకానికి దిగి వచ్చింది, ఆ 7వ బాణ సిద్ధపరచబడుతూ ఉంది. కలవరి కొండలో ఆ కలవరి శిలువ మీద ఆ 7వ బాణ సిద్ధపరచబడినప్పుడు ఆ 7వ బాణలో నుంచి సంపూర్ణమైనటువంటి ఆ 7వ బాణ నిత్యమైనటువంటి సంపూర్ణమైనటువంటి యేసుక్రీస్తు అనేటటువంటి ఆ బాణంలో నుంచే ఆ మధురమైన వాక్యం అనే ద్రాక్షారసము ఇప్పుడు మనం తాగుతున్నాం. ఆ 6 బాణలు ఏమి చెబుతాయి అంటే, ఇదిగో 7వ బాణం మీ కొరకు సిద్ధపడుతూ ఉంది, అది సంపూర్ణమైనది, అది నిత్యమైనది. ఇదిగో ఈ బాణల నుంచి వెళ్ళినటువంటి మధురమైన ద్రాక్షారసము కంటే ఎంతో మధురమైన వాక్యం అనే ద్రాక్షారసము ఆ బాణంలో నుంచి మీకు రాబోతుంది. 2వ అధ్యాయం అయిపోతుంది. 6 బాణలు రాబోతున్నటువంటి సంపూర్ణమైనటువంటి యేసుక్రీస్తును చూపిస్తాయి. 4వ అధ్యాయానికి వస్తుంది. 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ కనిపిస్తుంది. యేసుక్రీస్తు వెళుతూ ఉన్నాడు. బావి దగ్గరికి వచ్చినప్పుడు సమరయ స్త్రీ వచ్చినప్పుడు సమరయ స్త్రీతో యేసుక్రీస్తు అన్నాడు, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ తప్పికగలడు అన్నాడు. వెంటనే సమరయ స్త్రీ అంది, అయ్యా మాటికి వచ్చి నేను ఈ నీళ్లు చేదుకోకుండా ఉండడానికి ఆ నీళ్లు నాకు ఇచ్చేయ్యా అంది. వెంటనే యేసుక్రీస్తు అన్నాడు, వెళ్ళి నీ భర్తను తీసుకుని. వెంటనే అనంది, నాకు భర్త లేడయ్యా. యేసుక్రీస్తు సమాధానం, నీకు 5 పెనిమిట్లుండేది, ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు. ఎంతమంది పురుషులు అయ్యారు? ఎంతమంది అయ్యారమ్మా చెప్పాలి? 6 మంది పురుషులు. 6 మంది పురుషులు ఆమె జీవితాన్ని అసంపూర్ణతలోనికి నెట్టివేశారు. 6 మంది పురుషులు ఆమె జీవితాన్ని పాపంలోనికి నెట్టివేశారు. అయితే 7వ పురుషుడుగా సంపూర్ణుడుగా యేసుక్రీస్తు ఆమె జీవితంలోనికి వచ్చాడు. యేసుక్రీస్తు ఆమె జీవితంలోనికి వచ్చి ఆ అసంపూర్ణతను తొలగించి సంపూర్ణతలోనికి ఆమె జీవితాన్ని నడిపించాడు. సువార్తను ఆమెకు ప్రకటించి సంపూర్ణతలోనికి ఆమెను తీసుకుని వచ్చి ఆమె ద్వారా ఆ మొత్తం గ్రామాన్ని రక్షణలోనికి నడిపించాడు. ఎక్కడైతే బైబిల్ గ్రంథంలో 6 కనిపిస్తుందో ఆ 6 ఏం చేస్తుందంటే సంపూర్ణుడైనటువంటి యేసయ్య వైపు చూపిస్తూ ఉంటుంది. 6 ఆశ్రయపురాలు ఎందుకు కట్టించాడు అంటే, ఇదిగో ఒక నిత్యమైన ఆశ్రయపురం, ఒక సంపూర్ణమైన ఆశ్రయపురం రాబోతుందయ్యా. ఆ ఆశ్రయపురము యేసుక్రీస్తే. ఇప్పుడు మనము ఆ ఆశ్రయపురంలో బ్రతుకుచ్చు ఉన్నాం. ఆ యేసుక్రీస్తు అనే ఆశ్రయపురంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఆ 6 ఆశ్రయపురాల గురించి ధ్యానించుకుంటున్నప్పుడు ఈ ఆశ్రయపురం ధ్యానించుకుంటున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఈ ఆశ్రయపురం కట్టిన తర్వాత, ఇలాంటి ఆశ్రయపురం కట్టిన తర్వాత ఆ ఆశ్రయపురానికి ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు.
ఈ ప్రధాన యాజకుడు ఏం చేయాలి అంటే ఆ ఆశ్రయపురానికి రావాల్సిన దారి ఏదైతే ఉందో ఆ దారిని నిర్మించాల్సిన వాడు ప్రధాన యాజకుడే. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు వచ్చి గాలి వచ్చో వాన వచ్చో ఆ మార్గము లేకపోతే, ఆ మార్గము మూసివేయబడితే దానిని సరిదిద్దాల్సిన బాధ్యత, ఆ మార్గము సిద్ధపరచాల్సిన బాధ్యత ప్రధాన యాజకుడిది. ఒకవేళ ఎవరైనా వ్యక్తి రావడానికి దానికి గేటు ఉండాలి. ఆ గేటు ఎప్పుడు మూసివేయకుండా తెరవబడి ఉండాలి. ఎప్పుడు ఏ వ్యక్తి వస్తాడో లోపలికి తెలియదు, ఎప్పుడు తెరవబడి ఉండాలి. ఎవరు వచ్చినా లోనికి ఆహ్వానించాలి. ఎవరు వచ్చినా లోనికి ఆహ్వానించి ఆయనకు వారికి నివాసము కల్పించాలి. యేసుక్రీస్తు చేసిన పని నీ జీవితంలో, నా జీవితంలో ఇదే. నీ కొరకు, నా కొరకు ఆయన ఆశ్చర్యపురముగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి ఆశ్చర్యపురముగా వచ్చి ఆ ఆశ్చర్యపురానికి దారిని నిర్మించడానికి ఆయన తన ప్రాణాన్నే పెట్టాడు. నీ కొరకు, నా కొరకు, నువ్వు నేను ఆ ఆశ్చర్యపురంలోనికి ఎంటరవడానికి, రక్షణ మార్గాన్ని సిద్ధపరచడానికి ఆయన సిలువనెక్కి తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణాన్ని పెట్టి ఒక గేట్ కట్టాడు కదా, ఆ గేట్ ఆయన అన్నాడు, ఆ ద్వారమును నేనే, ఎవడు నా యుద్ధకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము తోసివేయను. మార్గము సిద్ధపరచి ఆశ్చర్యపురంలోనికి రావడానికి గేటులు సిద్ధపరచి, ఎప్పుడు కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, ఎవరు యేసయ్యకు వచ్చేలా ఆయన ప్రేమతో ఆయనలోనికి నడిపించుకుని రక్షణను అనుగ్రహించే దేవుడుగా, రక్షణను అనుగ్రహించే ఆ ఆశ్చర్యపురముగా యేసుక్రీస్తు వారు మనకు ప్రత్యక్షపరచబడ్డారు. ఇప్పుడు మనం ఆశ్చర్యపురంలోనికి వచ్చాం. 3 ఆశ్చర్యపురం గురించి మనం నేర్చుకున్నాం. మొదటిది చెప్పండి, మొదటిది కేదేశు, రెండోది షెకెము, మూడోది హెబ్రోను. మిగతా 3 చూద్దాం. యెహోషువ 8వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం కదా 8వ వచనం చదువుదాం. తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని యెరికో నొద్ద రూబేనీయుల గోత్రముల నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును గాదీయుల గోత్రముల నుండి గిలాదులోని రామోతును మనష్షీయుల గోత్రముల నుండి బాషానులోని గోలాలను నియమించిరి. ఆర్డర్ గుర్తుంది కదా, ఆర్డర్ మర్చిపోకూడదు. ఇప్పుడు మిగతా 2, 3 వచ్చాయి. మొదటిది ఏంటి? 4వది అనుకుందాం. 4వది ఏంటి? బేసెరు. 5వది రామోతు. 6వది గోలాను. 4వది మళ్ళీ అప్పుడు బేసెరు. 5వది రామోతు. 6వది గోలాను. ఆర్డర్ చాలా ముఖ్యం. మర్చిపోకూడదు. ఓకే, ఎందుకు ఆర్డర్ ముఖ్యమో లాస్ట్ తెలుస్తుంది. మళ్ళా 4వ ఆశ్చర్యపురానికి వెళ్ళినప్పుడు మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును అని మాట మనం చదువుతుంటున్నాం. బేసెరు అనగా అర్థం ఏమిటి అంటే, బేసెరు అనగా అర్థము ఫోర్ట్రెస్ అనగా కోట అని అర్థం. కోట అని అర్థం. మనం 3 తెచ్చుకున్నాం కదా, 4వది నేర్చుకుంటున్నాం. బేసెరు అనగా అర్థము కోట అని అర్థం. కీర్తనకారుడు దేవుని కీర్తించిన చాలా సందర్భాల్లో నా కొండ నీవే, నా కోట నీవే. కీర్తన 18:2లో చదువుతాం, యెహోవా నువ్వు నా కోటగా ఉన్నావయ్యా, నీవే నా ఆశ్రయము, నా రక్షణ శృంగము, నా కోట నీవే. యేసుక్రీస్తు మనకు కోటగా ఉన్నట్టు, యేసుక్రీస్తు మనకు కోటగా ఉన్న ఆశ్రయపురం, మన బేసెరు, మన కోట, మన ఆశ్రయపురం యేసుక్రీస్తు ప్రభుల వారే. నేను చాలాసార్లు చెబుతుంటాను, బైబిల్ గ్రంథంలో ప్రతి పదము చాలా ముఖ్యం. ప్రతి పదం. కొన్నిసార్లు ఒక అక్షరము కూడా మనకు అద్భుతమైన ఆత్మీయ పాఠాలు నేర్పిస్తుంది. బైబిల్ గొప్పతనం అది. ఈ బేసెరు ఆశ్రయపురం ఎక్కడ ఉందట? చదువుతారన్నమాట. ఎక్కడుందో? ఎక్కడుంది? మైదానములో ఎక్కడుందట? అరణ్యములో ఉంది. అరణ్యములో బేసెరు అన్నటువంటి ఆశ్రయపురం ఉంది. మన బ్రతుకులు ఎక్కడ ఉన్నాయి అంటే, ఇంతకు మునుపు అరణ్యముల్లో ఉన్నాయి, అనగా లోకములో ఉన్నాయి. అరణ్యము ఈ లోకానికి సాదృశ్యం.
అరణ్యములో మన బ్రతుకులు ఉంటే ఆ అరణ్యములో నుంచి దేవుడు మనల్ని పిలిచి బేసేరు అన్నటువంటి ఆశ్చర్యపురము, ఆ కోటలో మనల్ని కూర్చోబెట్టాడు. ఏంటి డిఫరెన్స్ ఏంటి? అరణ్యంలో ఉండడానికి కోటలో ఉండడానికి తేడా ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు, మొట్టమొదటిగా అరణ్యములో ఉన్నప్పుడు, అరణ్యములో తిరుగులాడుచూ ఉంటే, ఆ అరణ్యములో ఎప్పుడు ఏ క్రూర మృగము వచ్చి మీద పడి చంపేస్తుందో, ఎప్పుడు ఏ ఆపద కలుగుతుందో తెలియదో, మరణ భయముతో బ్రతకాలి. అరణ్యములో ఉన్న వారికి మరణ భయం ఉంటుంది. యేసుక్రీస్తు అనే కోటలోనికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు అనేటటువంటి బేసేరు అన్న ఆశ్చర్యంలోనికి వచ్చినప్పుడు దేవదూత ప్రత్యక్షమై ఆయన పుట్టుక గురించి ప్రకటిస్తూ ఉంది. గొర్రెలు ఎప్పుడైతే భయపడ్డారో, గొర్రెల కాపరులు ఎప్పుడైతే భయపడ్డారో, భయపడకము, ఎందుకు భయపడద్దు, ఇదిగో నన్ను చూసి మీరు ఎక్కడ చచ్చిపోతామో అని భయపడుతున్నారు, మరణ భయములు కలిగి మీరు భయపడుచు ఉన్నారు, అయితే భయపడద్దు. ఎందుకు భయపడద్దు? మీ కొరకు లోక రక్షకుడు దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడు. ఆయన మరణ భయమును పోగొట్టడానికి వచ్చిన వాడు, ఆ మరణ భయాన్ని పోగొట్టేటటువంటి వాడు. ఎప్పుడైతే మనం బేసేరు అన్నటువంటి ఆశ్చర్యపురంలోనికి వస్తామో మరణ భయం అక్కర్లేదు. ఏ క్రూర ముఖము ఎక్కడ మనల్ని చంపివేస్తుందన్న భయం అక్కర్లేదు. లోకంలో భయాలు అక్కర్లేదు. ఎందుకు అంటే మనము బేసేరు అన్నటువంటి కోటలోనికి వచ్చేసాం. అరణ్యంలో నువ్వు బ్రతికితే లోకంలో రకరకాల భయాలు కూడా నువ్వు వెళ్ళవలసి వస్తుంది. కోటలోనికి నువ్వు వస్తే ఆ భయం నీకు అక్కర్లేదు. ఆ కోట యేసుక్రీస్తే. రెండోదిగా అరణ్యంలో బ్రతికితే ఏం తినాలో, ఎప్పుడు తినాలో, ఎక్కడ తినాలో, ఆ తినడాన్ని ఎలా సంపాదించుకోవాలో అరణ్యములో కష్టతరమైనటువంటి పని. ఫుడ్ దొరికితే తినాలి, లేకపోతే లేదు. ఫుడ్ తింటే దొరికితే తినాలి, లేకపోతే లేదు. కానీ కోటలోనికి ఉన్నామనుకోండి, కోట లోపల ఉన్న వారికి ఆహారం గురించి బాగా చింత ఉంటుందా? కోటలో ఆహారాన్ని గురించినటువంటి కొరత ఉంటుందా? చూద్దాం, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు అంటున్నాడు. మత్తయి సువార్త 6:31 చదువుదాం. మత్తయి సువార్త 6:31 చదువు. మాట ఉంటుంది మత్తయి సువార్త 6:31. కాబట్టి మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతింపకుడి, వీటిని విచారించురు, అవన్నీ మీకు కావాలేనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీరు ఏమి తిందుమో, ఏమి తాగుదుమో అని చింతించకుడి. ఎందుకు అంటే మీరు బేసేరు అన్నటువంటి ఆశ్చర్యపురంలోనికి వచ్చారు. ఆ బేసేరు అన్నటువంటి ఆశ్చర్యపురంలో మీరు బ్రతుకుచూ ఉన్నారు. మీకు ప్రాణ భయం అక్కర్లేదు, మరణ భయం అక్కర్లేదు. ఏమి తిందామో, ఏమి తాగుదామో అన్న ఆలోచన, అటువంటి చింత అస్సలు అవసరం లేదు. అవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. అరణ్యములో బ్రతుకుచూ ఉన్నావా? బేసేరు అన్నటువంటి ఆశ్చర్యపురంలోకి వచ్చి ఆ బేసేరు అన్నటువంటి ఆశ్చర్యపురంలో మరణ భయం లేక, ఏ చింత లేక బ్రతుకుచూ ఉన్నావా? ఒకవేళ రకరకాల భయాలకుండా నువ్వు ఈ లోకంలో వెలుచు ఉన్నట్లయితే నువ్వు ఇంకా ఆ బేసేరు అన్నటువంటి ఆశ్చర్యపురానికి బయటే బ్రతుకుచూ ఉన్నావు. ఒకవేళ ఈ రకరకాల భయాలకుండా నువ్వు వెలుచు ఉన్నట్లయితే బేసేరు అన్నటువంటి ఆశ్చర్యపురంలోనికి ప్రేమతో నేను నిన్ను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఆ బేసేరు ఆశ్చర్యపురం, మన బేసేరు, మన ఆశ్చర్యపురం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మనకు కాపుదలను ఇచ్చేవాడు, మనకు కావలసిన కొరతలు తీర్చేవాడు, మన అవసరతలు మనకు అనుగ్రహించేవాడు మన బేసేరు, మన కోట, మన ఆశ్రయము, మన ఆశ్చర్యమైనటువంటి యేసుక్రీస్తే. మూడోది అతి ముఖ్యమైనది, అరణ్యంలో ఉన్నామనుకోండి, ఏ పక్క నుంచి ఏ ఆపద వస్తుందో తెలియదు. ఎప్పుడు ఎవడు అటాక్ చేస్తాడో అస్సలు తెలియదు. ఏ శత్రువు ఎప్పుడు మీద పడతాడో అస్సలు తెలియదు. కాపుదల లేని బ్రతుకు. కోటలోకి వచ్చామనుకోండి, చుట్టూ కాంపౌండ్ వాల్, లోపల సెక్యూరిటీ. అందుకే పౌలు అన్నాడు, మీరు యేసుక్రీస్తులో ఉండండి అయ్యా, మీరు యేసుక్రీస్తులో ఉండండి. శ్రమ వస్తే, బాధ వస్తే, కష్టం వస్తే ఆ గోడలు దాటుకొని రావాలి. యేసుక్రీస్తులో ఉండటం నేర్చుకోండి.
దాని కాపుదల, ప్రొటెక్షన్ అన్నాం. యేసుక్రీస్తు మనకి ఇచ్చేటటువంటి ప్రొటెక్షన్ ఎటువంటి ప్రొటెక్షన్ అంటే, ఎటువంటి కాపుదల అంటే ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్. అత్యద్భుతమైన ఆత్మీయమైనటువంటి కాపుదల. చూద్దాం మాట తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక కొన్ని మాటలు కాపుదల గురించి బైబిల్లో ఉంటున్నాయి. చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం చదవండి. తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక. అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఈ లోకంలో రకరకాలైనటువంటి దుష్టత్వాల గుండా లోకము వెళుతూ ఉంది. మరి ఆ దుష్టత్వము నుంచి, ఆ ఘోరమైన పరిస్థితుల నుంచి మనలను, మన కుటుంబాలను కాపాడేవారేది? ఒకవేళ రకరకాల దుష్టత్వాలు నీ కళ్ళ ఎదుట నీకు కనిపిస్తూ ఉంటే, ఆ దుష్టత్వం నుంచి నిన్ను కాపాడుకోవాలనే ఆలోచన నీకు ఉన్నట్లయితే, ఆ దుష్టత్వం నుంచి నిన్ను కాపాడే ఆశ్రయపురం ఒకటి ఉంది. అదే బేస్సేరు ఆశ్రయపురం. ఆ బేస్సేరు మన ప్రభువైన యేసుక్రీస్తే. బ్రదర్, నేను బేసేరులోకి వచ్చాను బ్రదర్. అగైన్ ఐ ఆస్కింగ్ ది సేమ్ క్వశ్చన్. నువ్వు బేసేరులోకి వచ్చావు, బేసేరు ఆశ్రయపురంలోకి వచ్చావు, బేసేరు ఆశ్రయపురంలో బ్రతుకుచూ ఉన్నావు. బేసేరుడుగా బ్రతుకుచున్నావా? బేసేరీలుగా బ్రతుకుచూ ఉన్నామా? బేసేరీలుగా బ్రతకడం అంటే ఏమిటి అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. బేసేరీలుగా బ్రతకడం అంటే ఏమిటి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిర్భయమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. బేసేరీయులు ఎలా ఉంటారు అయ్యా అంటే, పొద్దునే లేస్తానే కోటలో ఉంటారు. బేసేరు అనేటువంటి ఆశ్రయపురంలో ఉంటారు, కోటలో ఉంటారు. కోటలో ఉన్నవారు పొద్దున్నే లేస్తానే మా రాజుని ఎప్పుడు చూడాలో, మా రాజుని ఎప్పుడు దర్శించుకోవాలో, ఆయన సన్నిధికి మేము వెళ్ళాలి. కోటలో ఉన్న వారికి ఆలోచన ఏముంటాయి? రాజుని ఎప్పుడెప్పుడు చూడాలో, రాజు సన్నిధికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలో. నువ్వు బేసేరీయుడు అయితే, నువ్వు బేసేరీయురాలు అయితే నీ ఆలోచన ఎలా ఉండాలి? ఇదిగో నా ప్రభు అయిన, నా రాజు అయిన, నా యేసుక్రీస్తును నేను ఎప్పుడెప్పుడు చూస్తానో, నేను ఎప్పుడెప్పుడు ఆయనతో కలిసి సహవాసం చేస్తానో, ఎప్పుడు నేను ఆయన ఆరాధిస్తానో, ఎప్పుడు నేను ఆయనతో ప్రార్థన చేస్తానో. ఇది బేసేరీయులు ఉండడం అంటే. కోటలో ఉండడం అంటే అది. కోటలో ఉన్నవారు రాజును దర్శించుకోవడానికి తహదాలాడుతూ ఉంటారు. రాజు సన్నిధిలో ఉండడానికి ఎంతో ఇష్టపడుచూ ఉంటారు. నువ్వు బేసేరీయుడు అయితే, నువ్వు బేసేరీయురాలు అయితే నీకు అటువంటి ఆలోచన, అటువంటి తలంపు, అటువంటి కోరిక నీలో ఉన్నాయా? ఉంటే పొద్దున్నే లేస్తాను ఏం చేస్తాం? మొబైల్ ఫోన్ లో వాట్సాప్ మెసేజ్ చూస్తాం. ఏం చేస్తామమ్మా? బేసేరీయులం అయితే పొద్దున్నే లేస్తానే బైబిల్ తెరిచి చదివి మోకాళ్ళని ఆయన ఆరాధిస్తూ, ఆయనను ప్రార్థిస్తూ, నా రాజైన నా దేవుని సన్నిధిలో నేను ఉండాలని ఆశపడతాం. రెండోది ఆయన అంటున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద అయ్యిందయ్యా. బేసేరీలు ఏం చేస్తారు అంటే, పొద్దున్నే లేస్తానే దేవుని ఆరాధించకుండా, అయ్యో ఆడు శత్రువులు ఉన్నారంట, ఏడు శత్రువులు ఉన్నారంట అని ఆ చింతపడరు, ఆలోచన చేయరు. ఎప్పుడైతే శత్రువుల గురించి వింటారో వీరేం ఆలోచిస్తారు? శత్రువు ఉంటే ఉన్నారు, నాకు రాజు కోటలో ఉన్నాడు, కోటలో నాకు రాజు ఉన్నాడు, ఆ శత్రువుల పని రాజు చూసుకుంటాడు. పొద్దునైంది, మధ్యాహ్నం ఏం తినాలో, రాత్రి ఏం తినాలో ఆలోచన చేస్తారా? చేయరు. ఎందుకు? టేబుల్ పైకి ఫుడ్ ఎవరు రావాలో, టైంకి ఎలా రావాలో, ఆ ఫుడ్ ఎలా సమకూర్చాలో ఆ బాధ్యత ఎవరిది? మరలా రాజుది. రాజు పని రాజు చేస్తాడు, నా పని నేను చేస్తాను. కోటలో ఉన్న వారికి ఏ చింత ఉండదు, బయట శత్రువుల బాధ ఉండదు, లోపల ఏమి తినాలో, ఏమి తాగాలో, నా భవిష్యత్తు ఏమిటో నా చింత ఉండదు. ఎందుకంటే నా రాజు కోటలో ఉన్నాడు, నాకు కావలసినవన్నీ ఆయన సమకూరుస్తాడు. బేసేరీలుగా బ్రతకడం అంటే ఏంటంటే, మన చింత యావత్తు ఆయన మీద వేసి ఆయనను రాజుగా చేసుకుని, నా రాజు నాకున్నాడనేటువంటి ధైర్యంతో ఈ లోకంలో బ్రతకడం. ఉందమ్మా ఇటువంటి విశ్వాసము నీలో? ఉందా ఇటువంటి విశ్వాసము నీలో? నేను అనుకుంటాను బేసేరీలకి బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు అసలు రావు. అదే బ్రదర్ అంటారా? బేసిక్ గా మనిషికి బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు ఎందుకు వస్తాయి అంటే కారణం ఏమిటి అంటే, మేజర్ రీజన్ ఏంటంటే, ప్రధానమైన కారణం ఏమిటంటే చింత, వర్రీ, చింత.
ఎప్పుడైతే వరి అవుతామో, ఎప్పుడైతే స్ట్రెస్ అవుతామో, ఎప్పుడైతే చింతించడం ప్రారంభిస్తామో, నా బిజినెస్ ఎట్లా, నా కుటుంబం ఎట్లా, నేను ఏం తినాలి, నేను ఏం కట్టుకోవాలి, నా భవిష్యత్ ఎట్లా, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో, ఎప్పుడైతే ఇటువంటి చింత ప్రారంభమవుతుందో నిద్ర కరువు అవుతుంది. నిద్ర కరువై కొద్ది దినముల తర్వాత షుగర్లు, బీపీలు, గుండె జబ్బులు అన్ని ఆ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ జబ్బులన్నీ నాకు వద్దంటావా? అయితే బేసిర్ ఆశ్రయపురంలోకి నేను ఆహ్వానిస్తున్నాను. బేసిర్ ఆశ్రయపురంలో చింత యావత్తు రాజు మీద వేసి ఆ కోటలో ఏ చింత లేకుండా నువ్వు బ్రతకవలసిందిగా దేవుడు మన కొరకు ఆ బేసిర్ ఆశ్రయపురాన్ని మన కొరకు తయారు చేశాడు. ఏ విధంగా ఉంటుంది నీ ఆత్మీయ జీవితం? ఇంకా అరణ్యంలోనే బ్రతుకుచూ ఉన్నావా? అరణ్యంలో రకరకాల సమస్యల గుండా, రకరకాల బాధల గుండా వెళుతూ ఇంకా లోకంలో అరణ్యంలో బ్రతుకుచూ ఉన్నావా? లేకపోతే బేసిర్ పట్టణంలోకి వచ్చి నీ చింత యావత్తు ఆయన మీద వేసి యేసుక్రీస్తును కోటగా చేసుకుని చింతలేని జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటున్నావా? ఒకసారి నిన్ను ప్రశ్నించుకోవాలి. బేసిర్ ఆశ్రయపురం మనకు నేర్పేటటువంటి అద్భుతమైన ఆత్మీయ పాఠం ఏమిటి అంటే, కోటగా ఉండి మనకు కాపుదలనిచ్చే ఆశ్రయపురం. అది కోటగా ఉండి కాపుదలనిచ్చే ఆశ్రయపురం. మొత్తం 6 ఆశ్రయపురాలు అనుకున్నాం. 6 ఆశ్రయపురాల్లో మొదటి 3 ఆశ్రయపురాలు మనం ఏం చేయాలో చెబుతాయి. జాగ్రత్తగా ఉన్నారు. మొదటి 3 ఆశ్రయపురాలు మనం ఏం చేయాలో చెబుతాయి. మనం ఏం చేయాలి? మన పాపములను ఒప్పుకొని పరిశుద్ధతలోనికి రావాలని మొదటి ఆశ్రయపురం చెబుతుంది. 2వ ఆశ్రయపురం వాక్యమనే భుజముల మీద ఎక్కవయ్యా అని చెబుతుంది. 3వ ఆశ్రయపురం ఆయనతో సహవాసం చేయని చెబుతుంది. ఈ పనులు ఎప్పుడైతే చేస్తామో 3 ఆశ్రయపురాలు, తర్వాత 3 ఆశ్రయపురాలు ఆయన మనకేం చేస్తాయో చెబుతాయి. మొదటి 3 ఆశ్రయపురాలు మనం ఏం చేయాలో చెబుతాయి. తర్వాత వచ్చే 3 ఆశ్రయపురాలు ఆయన మనకేం చేస్తారో చెబుతుంది. 4వ ఆశ్రయపురము ఆయనంట మనం ఎప్పుడైతే ఆయనతో సహవాసంలోనికి వస్తామో ఆయన మనకు చేసేటటువంటి మేలు ఏంటయ్యా అంటే, ఆయన కోటగా ఉండి మనకు కాపుదలనిచ్చి నడిపిస్తారంట. 4 ఆశ్రయపురాలు అయిపోయి 5వ ఆశ్రయపురం ఏంటి? 5వ ఆశ్రయపురము రామోతు. చెప్పండి అందరు గట్టిగా, రామోతు. ఓకే, మరి మొదటి నుంచి వద్దామా? వద్దా? మొదటిది ఏంటి? కేదేషు. రెండోది షెకెము. మూడోది హెబ్రోను. 4వది బేసెరు. 5వది రామోతు. ఎందుకు బ్రదర్ మరలా చెప్పిస్తున్నారు చిన్నపిల్లలాగా? కనీసం 2-3 గుర్తు పెట్టుకుంటే ఎవరైనా వచ్చి ప్రశ్న అడిగితే మీరు ఆశ చెప్తారని. ఆదాము పాపం చేస్తే నరకానికి ఎందుకు వెళ్ళాలని మీరు ఆశ చెప్పాలి కదా. ఆన్సర్ చెప్పాలంటే ఈ 6లో 1 గుర్తు పెట్టుకుంటే, 2 గుర్తు పెట్టుకుంటే ఆ ఆన్సర్ మీకు ఎప్పటికీ గుర్తుంటుందని. రైట్. 5వ ఆశ్రయపురం రామోతు. రామోతు అనగా అర్థము హైట్స్, ఉన్నత స్థలము, ఉన్నతమైన స్థలము, ఉన్నతమైన స్థలము, ఉన్నతమైన స్థలం. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఏమని మాట్లాడి చదువుతామా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 9 నుంచి చదవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు అధికముగా హెచ్చింపబడి అన్ని నామముల కంటే హెచ్చైన నామాన్ని కలిగి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఆయన ఉన్నతమైన వాడు. ఈ లోకంలోనే కాదు, ఏ లోకమైనా సరే అన్ని నామాల కంటే హెచ్చైన నామము కలిగినటువంటి వాడు, ఉన్నతమైన వాడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తే. రామోతు అనగా ఉన్నతమైన స్థలము, ఉన్నతమైన స్థలము, మన ఉన్నతమైన వాడు, మన ఉన్నతమైన స్థలము, మన రామోతు అనేటువంటి ఆశ్రయపురము ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తే ఆయన ఉన్నతమైనటువంటి వాడు. అదే మాట ఎఫ్సి పత్రికలు రాస్తూ పౌలు గారు మరలా చెప్పాడు మొదటి 20 వచనంలో, ఆయన అన్ని నామముల కంటే హెచ్చైన నామము కలిగినటువంటి వాడు.
హెచ్చిన నామము కలిగినటువంటి వాడు. మన రామోతు, మన ఉన్నతమైన స్థలము యేసుక్రీస్తు ప్రభుల వారే. యేసుక్రీస్తు ప్రభుల వారే. ఎప్పుడైతే రామోతు అన్నటువంటి ఆశ్రయపురంలోకి వస్తామో, యేసుక్రీస్తు అన్నటువంటి ఆశ్రయపురము, రామోతు అన్నటువంటి ఆశ్రయపురము మనకు నేర్పేటటువంటి ఆత్మీయ పాఠము ఏమిటయ్యా అంటే యేసుక్రీస్తులోనికి నువ్వు వచ్చినప్పుడు, యేసుక్రీస్తును విశ్వసించి ఆ ఆశ్రయపురంలోనికి నువ్వు వచ్చినప్పుడు ఆయన కూడా నిన్ను హెచ్చించి నిన్ను ఆశీర్వాదములలోనికి, దీవెనలలోనికి నడిపించే దేవుడట. చదవమాట పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఏం చేస్తాడంటే మనల్ని తగిన సమయమందు ఆయన హెచ్చింపబడ్డాడు. ఆయన ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు. ఆయన ఉన్నతమైన వాడుగా ఉన్నాడు. ఆయన ఉన్నతమైన వాడుగా ఉంటే మనల్ని తగ్గించాలనుకోవట్లా. ఏం చెప్తున్నాడు భక్తుడు? ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్టు మనం ఏం చేయాలి? ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై మనము హెచ్చింపబడాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. మనము ఉన్నత స్థితికి రావాలి అని, మనము మంచి స్థితిలో నిలవబడాలని ఆయన కూడా కోరిక కలిగి ఉన్నాడు. పిల్లలను ఆశీర్వదిస్తారు, చిన్నపిల్లల్ని దీవిస్తూ ఉంటారు. ఏమైతే భవిష్యత్తులో ఇంకా బాగా పైకి ఎదగాలి, ఆయన భవిష్యత్తులో పైకి బాగా ఎదగాలమ్మా, పైకి ఎదగాలమ్మా, పైకి హెచ్చింపబడాలమ్మా, ఎదగాలి, హెచ్చింపబడాలి. ఏంటి మాటలు? ఏంటయ్యా అంటే వారు చదువులో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఈ లోకంలో కావచ్చు, వారు ఉన్నత స్థానంకి వెళ్ళాలని తల్లిదండ్రుల ఆశ, కోరిక. ఈ లోకంలో మనుషులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులం మనమే మన పిల్లల ఎడల, వారి భవిష్యత్తు ఎడల వారు హెచ్చింపబడాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి, అభివృద్ధి చెందాలని ఆశపడితే మన కొరకు ప్రాణము పెట్టినంతగా ప్రేమించిన మన తండ్రి మనం హెచ్చింపబడాలని ఎంత ఆశ కలిగి ఉంటాడో ఆలోచన చేయండి. ఓసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరము హెచ్చింపబడాలని ఆయన కూడా ఆశ కలిగి ఉన్నాడు. ఒకవేళ నువ్వు రామోతు అన్నటువంటి ఆశ్రయపురానికి వస్తే, నువ్వు హెచ్చింపబడాలి అంటే, ఆ రామోతుడిగా నువ్వు బ్రతకాలి అంటే, ఆ రామోతు పట్టణస్థుడిగా, పట్టణస్థురాలుగా నువ్వు బ్రతకాలి అంటే, భక్తుడు అన్నాడు ఆయన హెచ్చింపబడినట్లు ఏం చేయాలంట? తర్వాత అన్నాడు ఏం చేయాలంట? ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై. ఇది రామోతులో బతకడం. రామోతులోనికి వచ్చాం. హెచ్చింపబడాలి అంటే ఆయన చేతి కింద ఆయన సమయం కొరకు ఎదురు చూస్తూ దీన మనస్సుతో బ్రతకాలి. దీన మనసుతో బ్రతకడం అంటే ఏమిటి? దీన మనసుతో బ్రతకడం అంటే గర్వము లేకుండా, కోపము లేకుండా, గర్వపడకుండా దీన మనస్సును కలిగి, అనగా యేసుక్రీస్తు ఎటువంటి మనస్సును, ఎటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడో అటువంటి హృదయాన్ని కలిగి ఆశీర్వాదముల కొరకు, దీవెనల కొరకు, హెచ్చింపు కొరకు ఎదురు చూడటం. గర్వం అంటే ఏంటి బ్రదర్? ఫేమస్ డైలాగ్ ఉంది. ఫేమస్ డైలాగ్ ఏంటంటే నేను మాత్రమే చేస్తాననేది గర్వం, నేను కూడా చేస్తాననేది తగ్గింపు. ఒక పని ఉంది, నేను మాత్రమే చేయగలను అంటే అది గర్వం. నేను కూడా చేస్తాను అంటే అది తగ్గింపు. గర్వం ఉండకూడదు. నేను అనే గర్వము మనిషికి ఉండకూడదు. ఎందుకంటే బైబిల్ అంతే నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. నువ్వు దీన మనస్సుతో ఆశీర్వాదముల కొరకు, ఆయన హెచ్చింపు కొరకు, ఆయన తగిన సమయమందు హెచ్చించున్నట్లు ఆయన చేతి కింద దీన మనస్సుతో ఎదురు చూడడం నేర్చుకోవాలి. రామోతు అన్నటువంటి ఆశ్రయపురానికి నువ్వు వచ్చావు. రామోతు అన్న ఆశ్రయపురంలో నువ్వు ఎలా బ్రతకాలి అంటే దీన మనస్సుతో బ్రతకాలి. ఎప్పుడైతే దీన మనస్సుతో నువ్వు బ్రతుకుతావో, ఆ దీన మనస్సుతో నువ్వు బ్రతికినప్పుడు తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. ఈ రామోతు పట్టణం గురించి బైబిల్లో ఒక అధ్యాయం రాయబడింది. కాంటెక్స్ట్ చెబుతాను, సమయం లేదు కాబట్టి క్లుప్తంగా కాంటెక్స్ట్ చెబుతాను. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ రామోతు పట్టణం గురించి సిరియా వారు ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఇశ్రాయేలు రాజు, మరలా యూదా రాజు యెహోషాపాతు, ఆహాబు గారు ఇద్దరు కలిసి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రణాళిక రచించినప్పుడు ప్రవక్త వచ్చి చెప్పాడు, అయ్యా వెళ్ళొద్దన్నాడు. ఆహాబు మాట వినక గర్వాంధుడై ఆ పట్టణంను స్వాధీనం చేసుకోవడానికి యుద్ధానికి వెళ్ళాడు.
యుద్ధానికి వెళ్ళి ఆ అహాబు అనేటువంటి రాజు రామోతును స్వాధీనం చేసుకునే సమయంలో స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళి ఆ యుద్ధంలో మరణించాడు. రామోతు నుంచి మనం నేర్చుకునేటువంటి రెండో ఆత్మీయ పాఠం ఏంటంటే, మొదటి ఆత్మీయ పాఠం, నువ్వు దీన మనస్సు కలిగి బ్రతకాలి. రెండోది, రామోతు మనకు నేర్పేటటువంటి పాఠం ఏమిటి అంటే, మన ఆత్మీయ జీవితంలో ఇదిగో ఇటువంటి యుద్ధాలు పోరాటాలు చేయవలసి వస్తుంది. ఈ ఆత్మీయ పోరాటాలను చేయవలసి వచ్చినప్పుడు దేవుని యందలి విశ్వాసముతో, ఎఫ్సీ పత్రికలో 6వ అధ్యాయం మన బైబిల్ చెప్పుకుంటున్నాం కదా, సర్వాంగ కవచమును ధరించుకొని విశ్వాసముతో నువ్వు ముందుకు నడచడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు అనేటువంటి ఆశ్చర్యపురం, రామోతు అనేటువంటి ఆశ్చర్యపురం మనకు నేర్పేటటువంటి మొదటి పాఠం, దీన మనస్సుగా బ్రతకండి అయ్యా. రెండో ఆత్మీయ పాఠం, ఆత్మీయ పోరాటాలు వస్తాయి, విశ్వాసముతో పోరాటం నేర్చుకో. రామోతు మనల్ని హెచ్చించువాడు, మనల్ని పైకి తీసుకుని వచ్చేవాడు మన ప్రభు అయినా యేసుక్రీస్తే. ఇది ఈ లోకంలో. దీనికి రెండో కోణం ఉంది. ఏంటి రెండో కోణం అంటే, రామోతు అనగా ఉన్నత స్థలము అని అర్థం. ఉన్నతమైన స్థలము, ఉన్నతమైనది అని అర్థం. ఈ లోకాల్లో, అన్ని లోకాల్లో ఉన్నతమైన స్థలం ఏది? పరలోకం. ఉన్నతమైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ఉన్నతమైన వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చున్నాడు. ఆ తండ్రి పరలోకంలో ఉన్నాడు. రామోతు అనేటువంటి ఆశ్చర్యంలోనికి మనం వచ్చినప్పుడు, ఈ లోకంలో తగిన సమయంలో హెచ్చించేవాడు మాత్రమే కాక, ఒకానొక దినములో ఆ పరలోకములో, ఆ ఉన్నతమైన స్థలములలోనికి మనలను నడిపించే మన ఆశ్చర్యపురముగా యేసుక్రీస్తు మన పక్షాన ఉన్నాడు. ఇదిగో పరలోక రాజ్యం అనేటువంటి ఉన్నతమైన స్థలములకు నువ్వు వెళ్ళాలని ఆశపడితే, ఇదిగో రామోతు అనేటువంటి ఆశ్చర్యపురంలోనికి నువ్వు రావాలి. రామోతు అనేటువంటి ఆశ్చర్యపురంలోనికి నువ్వు వస్తే, ఆ రామోతు అనేటువంటి ఆశ్చర్యపురమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకానొక దినమున నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని ఇదిగో పరలోక రాజ్యం అనేటువంటి ఆ ఉన్నతమైన స్థలంలో కూర్చోబెట్టే దేవుడుగా ఉన్నాడు. అందుకే బైబిల్ అంది, యేసుక్రీస్తు తప్ప వేరే మార్గము లేదు. నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎందుకు? యేసుక్రీస్తు మాత్రమే ఆశ్చర్యపురం. రామోతు అనేటువంటి ఆశ్చర్యపురం ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆ యేసుక్రీస్తు అనే ఆశ్చర్యపురంలోకి వెళ్ళిన వారు మాత్రమే ఆ పరలోక రాజ్యము ఉన్నతమైనటువంటి ఆ స్థలానికి వెళ్తారు. రామోతు ఆశ్చర్యపురం ఏంటంటే మనకి చెప్పేటువంటి ఆత్మీయ పాఠము అంటే, అది మనలను ఉన్నత స్థలములలో నడిపించే ఆశ్చర్యపురం, ఉన్నత స్థలములలో మనల్ని నిలబెట్టే ఆశ్చర్యపురం. పరిశుద్ధతలోనికి మనం వచ్చి ఆయన భుజముల మీద ఎక్కి ఆయనతో సహవాసము చేసినప్పుడు, మొదట ఆయన కోటగా ఉంటాడట, రెండోదిగా ఆయన మనల్ని ఉన్నత స్థితిలో నడిపిస్తాడట. మొదటిగా కోటగా ఉంటాడట, రెండోదిగా ఉన్నత స్థలములలో నడిపిస్తాడు. లాస్ట్ ఆశ్చర్యపురం ఏంటది? 6వ ఆశ్చర్యపురం. మళ్ళీ చెప్పండి. గోలాను అనగా అర్థము జాయ్, సంతోషము. యోహాను సువార్త 15వ అధ్యాయం యేసుక్రీస్తు మాట్లాడుతూ వచ్చాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం? యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలని. తర్వాత ఈ సంగతులు మీతో యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నాడు, మీ యందు నా సంతోషము ఉండాలయ్యా. మన సంతోషం, మన గోలాను మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మనకు సంతోషం ఇచ్చేవాడు, మనకు ఆనందముతో నింపువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. సంతోషము, ఆనందము, ఈ లోకంలో రకరకాల సంతోషాలు, రకరకాల ఆనందాలు ఉన్నాయి. తాగుబోతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, పాపంలో బ్రతుకుచున్న వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి సంతోషం ఎందులో ఉంది అంటే తాగుబోతుతనంలో ఉంది. వ్యభిచారం దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి సంతోషం ఎక్కడ ఉందంటే వాడి వ్యభిచారంలో ఉంది. బలహీనతలు కలిగిన వారి దగ్గరికి వెళితే వారి బలహీనతలలో వారు సంతోషం ఎదుర్కొంటున్నారు. కానీ ఆ సంతోషము నిత్యమైంది కాదు, ఆ సంతోషము శాశ్వతమైంది కాదు. దేర్ ఈస్ ఎ లిమిటేషన్ ఫర్ దట్ జాయ్. లోకమిచ్చే సంతోషము శాశ్వతమైంది కాదు, లోకమిచ్చే సమాధానం శాశ్వతమైంది కాదు.
ఆ సంతోషం, ఆ సమాధానం పాపం ద్వారా వచ్చే సంతోషం, సమాధానం అది నీ జీవితాన్ని నాశనం వైపుకు నడిపిస్తుంది, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, నీ ఆలోచనలు పాడు చేస్తుంది, నీ ఆలోచన విధానాలను పాడు చేస్తుంది. లోకం ఇచ్చే సంతోషం గురించి నేను మాట్లాడట్లేదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి సంతోషం గురించి నేను మాట్లాడుచు ఉన్నాను. ఎటువంటి సంతోషాన్ని ఇస్తారట? ఎలా ఉంటుంది గోళాలలో నివసించే వారి జీవితం? చూడండి, గోళాలలో నివసించే వారి జీవితం. ఫిలిప్పీ పత్రిక 4:4 చదవండి. ఫిలిప్పీ పత్రిక 4:4 గోళాలలో నివసించే వారి జీవితం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎప్పుడు ఆనందించాలి ప్రభువునందు? అన్ని ఉన్నప్పుడా? అన్ని ఉన్నప్పుడు ప్రభువునందు ఆనందించమన్నాడా? లేదు. ఎల్లప్పుడూ ఏమి ఉన్నా, ఏమి లేకున్నా, ఏమి సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రభువునందు ఆనందించేవారు. గోళాలలో నివసించే వారి జీవిత విధానము, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందయ్యా అంటే, ఆ గోళాలలో నివసించే వారి ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందయ్యా అంటే, వారు ఏ పరిస్థితుల్లో అయినా ప్రభువులో ఆనందించే వారుగా ఉంటారు. వారి ఆనందం ఎక్కడ వెతుక్కుంటారు అంటే, ఆయన ఇచ్చే రక్షణలో ఆనందాన్ని వెతుక్కుంటారు, ఆయన గురించి తెలుసుకోవడంలో ఆనందాన్ని వెతుక్కుంటారు, ఆయన ఆరాధించడంలో ఆనందాన్ని వెతుక్కుంటారు, ఆయన ఆరాధిస్తూ సంతోషాన్ని వెతుక్కుంటారు. ఇందాక మనం చదువుకున్న కీర్తన, మనం పాడుకున్న పాట అదే. అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కదయ్యా, సంపూర్ణ సంతోషం. 16 కీర్తనలో చదువుకున్న చివరి మాట, నీ సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషము గలదు. ఎక్కడుందయ్యా సంతోషము? విశ్వాసకి అంటే యేసు క్రీస్తులో ఉంది, ఆయన ఇచ్చే రక్షణలో ఉంది నిజమైన సంతోషం, నిజమైన సంతోషం. అందుకే పౌలు భక్తుడు అన్నాడు సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తూ, ఇదిగో సంఘం గురించి ప్రార్థన చేస్తూ, ప్రభువా ప్రత్యక్షత గల మనసు సంఘానికి ఇవయ్యా అన్నాడు. ప్రత్యక్షత గల మనస్సు ఇవయ్యా. ఎక్కడొస్తుంది విశ్వాసికి సంతోషము? నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే, యేసు క్రీస్తు ప్రత్యక్షతలు కనుగొన్నప్పుడు, ప్రత్యక్షత చూసినప్పుడు వస్తుంది. ప్రత్యక్షత అంటే ఏంటి బ్రదర్? ప్రత్యక్షత అంటే మన పాత తెలుగు సినిమాలో చూసినట్లు రకరకాల యాంగిల్లో వచ్చేది కాదు. ప్రత్యక్షత అంటే రకరకాల యాంగిల్లో ప్రత్యక్షత అవడం కాదు. ప్రత్యక్షత అంటే ఏమిటి? ప్రత్యక్షత అంటే ఏంటి అంటే, వాక్యం చదివినప్పుడు, వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఏదో ఒక మాట నీ హృదయాన్ని బలంగా తాకినప్పుడు, ఆ మాట నీ హృదయాన్ని ప్రేరేపించినప్పుడు నీలో కలుగుతుంది చూసావా ఆ ఆనందం. అయ్యా దేవుడు నాకు ఒక సత్యాన్ని బయలుపరిచాడు, ఆ సత్యం బయలుపరచబడిన సత్యం నీ బ్రతుకుతో మాట్లాడినప్పుడు, ఆ బయలుపరచబడిన సత్యం నీ హృదయాన్ని ప్రేరేపించినప్పుడు నీలో కలిగేటటువంటి భావన ఉంటుంది చూసావా, అది నిజమైన సంతోషం, అది నిజమైన ఆనందం. లేదు బ్రదర్, అటువంటి అనుభవం నాకు లేదంటావా, నువ్వు బైబిల్ చదవట్లేదని అర్థం. వెరీ సింపుల్. ఎందుకు? బైబిల్ చదివిన ప్రతిసారి ప్రతి ఒక్కరికి కలిగేటటువంటి ఆ అనుభవం అదే. ఎప్పుడైతే దేవుని గురించి ఒక క్రొత్త సంగతి మన కళ్ళకు కనిపిస్తుందో, మన హృదయానికి కనిపిస్తుందో, ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంలో కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. దేవుని మోకాల్లోనే దేవుని ఆరాధించాలనిపిస్తుంది, దేవుని మయపరచాలనిపిస్తుంది, మన హృదయాన్ని మార్చుకోవాలనిపిస్తుంది, మన బ్రతుకును మార్చుకోవాలనిపిస్తుంది. అది ప్రత్యక్షత అంటే. అది ప్రత్యక్షత అంటే. ఐఎమ్ టాకింగ్ వెరీ ప్రాక్టికల్గా నేను మాట్లాడచ్చు ఉన్నాను. ఇటువంటి ప్రత్యక్షతలు నీకు లేవు అంటే నువ్వు బైబిల్ చదవట్లేదు. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా సరే దేవుని యందు విశ్వాసం ఉంచి, బైబిల్ని తెరచి, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి బైబిల్ని చదివినప్పుడు, ఆ బైబిల్ నుంచి దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. దేవుని ప్రత్యక్షతలు నీకు రావడం ప్రారంభమవుతుంది. ఆ ప్రత్యక్షతలు నీ బ్రతుకును మార్చివేస్తాయి. ఆ ప్రత్యక్షతలో నీ కుటుంబ జీవితాన్ని మార్చివేస్తాయి. ఆ ప్రత్యక్షతలో నిన్ను సాక్షికరంగా ఇతరులకు నిలబడతాయి. ఎక్కడున్నాయో నిజమైన ఆనందం అంటే ఆ ప్రత్యక్షతలో ఉంది ఆనందం. ఆ ప్రత్యక్షతలో ఉంది ఆనందం. ఉందా ఇటువంటి అనుభవం? గోళాల అనుభవం నీకుందా? ఆ నిజమైన సంతోషం, ఆ నిజమైన ఆనందం నీకుంటున్నాయా? మరి కాక సత్యం చెప్తాను, సమయం ఉంది కాబట్టి 2 నిమిషాలు. యేసుక్రీస్తు వారు పరీక్షల్లో ఉన్నప్పుడు ఈ లోకంలో ఒక కొండ మీదకి తీసుకెళ్లాడు. శిష్యులని తీసుకుని వెళ్లి రూపాంతరం చెందాడు. మహిమ శరీరంగా మార్చబడినప్పుడు శిష్యులు చూస్తూ ఉండగా ఏలియా గారు, మోషే గారు దిగి వచ్చి వారితో సంభాషించడం చూశారు. మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులన్నీ రాయబడి ఉంటున్నాయి.
ఎప్పుడైతే ఆ సందర్భం ఉంటుందో అక్కడ ఏమని ఉంటుందంటే యేసుక్రీస్తు కొండ మీదకి వెళ్ళాడని ఉంటుంది. చాలా మంది విశ్వాసులు భక్తులు నమ్మేది ఏంటయ్యా అంటే అది హెర్మోను పర్వతం అని నమ్ముతారు. హెర్మోను పర్వతం, ఆ హెర్మోను పర్వతం ఎక్కడ ఉందంటే ఈ గోలాను ప్రాంతంలో ఉంది. గోలాను ప్రాంతంలో ఉంది. వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ దిస్, దేవుని రూపాంతరము చూడాలి అంటే, దేవుని యొక్క ఆ ప్రత్యక్షతను చూడాలి అంటే, దేవుని యొక్క మహిమను నువ్వు చూడాలి అంటే గోలాను ఆశ్రయపురంలోనికి వచ్చి ఆ గోలాను అనుభవంలో నువ్వు ఉండాలి. అనగా వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని బట్టి నువ్వు ఆనందించి సంతోషించేవాడుగా ఉంటే ఈ గోలాను అనుభవం నీకు వస్తుంది. ఆనాడు యేసుక్రీస్తు రూపాంతరం చెందినప్పుడు శిష్యులు పొందుకున్నటువంటి ఆ ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. ఉన్నారమ్మా గోలాను అనుభవం నీ జీవితంలో? గోలానుగా, ఆ గోలానీయులముగా మనం బ్రతుకుచూ ఉన్నామా? ఆ నిజమైన సంతోషం లోకములోను లోకానుసారమైనటువంటి వాటిలోనూ చూడక యేసుక్రీస్తులో ఆ నిజమైన సంతోషాన్ని వెతుకుంటున్నామా? అనుదినము ఆయన వాక్యాన్ని చదువుతూ, అనుదినము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ గోలాను అనుభవంలో మనం బ్రతుకుచూ ఉన్నామా? ఆత్మదేవుడు నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడు, ఆ ప్రియ సహోదరి, ఆ గోలాను అనుభవంలో నువ్వు లేకపోతే ఈ ఉదయ కాలమున నిన్ను ప్రేమతో ఆ గోలానులోని ఆశ్రయపురంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను. గోలానులోనికి వచ్చి ఆ గోలాను నుండి యేసుక్రీస్తు ఆశ్రయపురంలో ఆ నిజమైన సంతోషం, ఆ నిజమైన సమాధానాన్ని అనుభవిస్తూ మనము ముందుకు వెళ్లాల్సిందిగా నేను కోరుచూ ఉంటున్నాను. ఇంకో ఆత్మసత్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ లోకంలో సంతోషం కావాలంటే ప్రత్యక్షత కావాలి. ఈ లోకంలో నిజమైన ఆనందం కావాలంటే ఆయన రక్షణ, ఆయన ప్రత్యక్షతలో మాత్రమే ఉంది, ఆయన ఆరాధించుటలో ఉంది. ఇది ఈ లోకానుసారమైనది. కానీ దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు అంటే, అయ్యా నేను మిమ్మల్ని నిత్య సంతోషంలోనికి, నిత్య సమాధానంలోనికి నేను తీసుకెళ్తానన్నాడు. యెషయా భక్తుడు ఆ మాట మాట్లాడుతున్నాడు. చూడండి, యెషయా భక్తుల్లో ప్రవచనం 51:11. యెషయా గ్రంథం 51:11 మాట చదవండి. యెషయా గ్రంథం 51:11. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. ఏ సంతోషం అది? ఏ సంతోషం అమ్మా అది? నిత్య సంతోషం. గోలానులోనికి వచ్చి ఎవరైతే యేసుక్రీస్తు ఆశ్రయపురములో సంతోషాన్ని వెతుకుంటారో వారికి ఒకానొక దినమున దేవుడు ఏమిస్తున్నాడట? నిత్య సంతోషాన్ని ఇస్తాడట. లోకంలో సంతోషాన్ని వెతుకుంటావా? నిత్య సంతోషం పోతుంది. యేసుక్రీస్తులో సంతోషాన్ని వెతుకుంటావా? ఒకానొక దినమున ఆయన నిత్య సంతోషాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడట. గోలాను అనుభవం నిన్ను నిత్య సంతోషంలో నడిపిస్తుంది. ఆలోచన చేయి, ఎలా ఉంటుంది నీ ఆత్మీయ జీవితం? ఎలా ఉంటుంది నీ ఆత్మీయ జీవితం? ఆలోచన చేయి. గోలాను మనకి నేర్పేటటువంటి ఆత్మీయ సత్యం, ఆ ఆశ్రయపురం నిత్యానందములోనికి మనల్ని నడిపించే ఆశ్రయపురం, నిత్యానందములో నిలిపే ఆశ్రయపురం. మొదటి 3 ఆశ్రయపురాలు మనమేం చేయాలో చెప్పాయి. మనమేం చేయాలి? పరిశుద్ధతలోనికి రావాలి. ఆయన వాక్యమనే భుజములను ఎక్కి ఆయనతో సహవాసము చేయాలి. ఎప్పుడైతే నువ్వు సహవాసము చేస్తావో తర్వాత వచ్చే 3 ఆశ్రయపురాలు చెబుతున్నా ఆయన నీకు కోటగా ఉంటాడట. రెండోదిగా ఆయన నిన్ను ఏం చేస్తానన్నాడు? కోటగా ఉండి ఉన్నత స్థలములలో నన్ను నడిపిస్తానన్నాడు. చివరిగా నువ్వు ఎప్పుడైతే ఆయనతో సహవాసంలోనికి వస్తావో ఆయన నేను నిత్య సంతోషంలోనికి తీసుకెళ్ళాడు. మొదటి 3 ఏం చేయాలో చెప్పాడు, రెండో 3 ఆయన ఏం చేస్తారో చెప్పాడు. ఇంకో ఆత్మసత్యం చెబుతా. ఆయన కోటగా ఉంటాడు, ఆయన ఉన్నత స్థలములలో హెచ్చించేవాడుగా ఉంటాడు. మూడోదిగా ఆయన నీకు నిత్య సంతోషాన్ని ఇస్తాడు. యెహోషువ గ్రంథంకి వెళ్ళినప్పుడు ఈ ఆశ్రయపురంకి వెళ్తే ఎన్ని రోజుల వరకు అక్కడ ఉండాలి అన్న మాట రాయబడింది. చూద్దాం యెహోషువ గ్రంథం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయానికి వెళ్దాం. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎన్ని రోజులు ఎప్పటి వరకు ఉండాలా? 5వ వచనంలో 6వ వచనంలో ఆ మాట చదవండి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం మనం చదువుకున్న యెహోషువ గ్రంథం చదవండి. అప్పగింపకూడదు. 6వ వచనం. అతడు తీర్పు నందుటకై సమాజము ఎదుట నిలుచు వరకును తర్వాత ఆ దినములలోనున్న
యాజకుడు మరణము నొందు వరకును ఆశపురంలో ఆ దినమున ఎన్ని రోజుల వరకు బతకాలి? యాజకుడు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు చెప్పడం పర్లేదు. మహా అంటే దావీదు గారి కీర్తి చూసుకుంటే 70, 80, 100 అనుకుందాం, లేదా 120 అనుకుందాం. 120 years బతుకుతాడు. ఒకవేళ 110 years అప్పుడు ఈయన వెళ్ళాడు అనుకోండి, 10 years కి ఈయన ఆశపురం నుంచి బయటకు వచ్చేయాలి. ఒకవేళ 119th year లేకపోతే ఆయన చనిపోయే ముందు రోజు వెళ్ళాడు అనుకోండి, నెక్స్ట్ డే బయటకు వచ్చేయాలి. అవునా కదా? యాజకుడు మరణమునందు వరకే ఆశ్రయపురంలో ఉండాలి. మనము యేసుక్రీస్తు అనేటువంటి ఆశ్రయపురంలోనికి వెళ్ళాం. ఆయన కోటగా ఉంటానంటున్నాడు. ఆయన మనల్ని హెచ్చించే దేవుడిగా ఉంటానంటున్నాడు. మనం ఆశ్రయపురంలో ఉంటే ఆయన నిత్య సంతోషంలో మన కుటుంబాలను నిలుపుతానంటున్నాడు. ఎన్ని దినములు ఉంటే నడుపుతాడు? చదువు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 23 నుంచి చదవండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం చదవండి. 23 నుంచి చదవండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 23. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కాదు గనుక అనేకులైరి గాని మన యాజకుడు ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటాడట? ఎన్ని రోజులు ఉంటాడు? నిరంతరము ఉంటాడు. ఆయన నిరంతరము బ్రతుకుంటే మనం నిరంతరం ఎక్కడ ఉండాలి? ఆశపురంలోనే ఉండాలి. We are eligible to live eternal in that ఏదైతే ఆ రెఫ్యూజ్ ఉందో, ఇన్ దట్ రెఫ్యూజ్ మనము ఎటర్నల్ నిరంతరము ఆయనతో కలిసి ఆశ్చర్యంలో బ్రతికేటటువంటి కృప. అర్థమవుతుందా? ఆనాటి వారైతే కొన్ని దినములు మాత్రమే ఆశ్చర్యపురంలో ఉండేటువంటి అవకాశం. మనకైతే యేసు క్రీస్తు అనేటువంటి ఆశ్చర్యపురంలోకి ఎవరైతే వస్తారో ఆ ఆశ్చర్యపురంలో ఆ కాపుదల, ఆ కోటలో ఉండే కాపుదల, ఆ నిత్య జీవము, ఆ నిత్య సంతోషము ఎల్లప్పుడూ ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు నిరంతరము జీవించేవాడు కాబట్టి. ఒకవేళ ఇటువంటి నిత్య సంతోషము, ఇటువంటి నిత్య సమాధానము, ఒకవేళ ఇటువంటి ఉన్నతమైన స్థలములలో నువ్వు బ్రతకాలని ఆశపడుచు ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారైతే శ్రేష్టమైన నామములో ఈ దేవుని మాటలను నేను నీకు ప్రకటిస్తూ ఉంటున్నాను. యేసుక్రీస్తు అనేటువంటి ఆశ్చర్యంలో బ్రతుకుట నేర్చుకో. చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆర్డర్ ముఖ్యం. 2 వారాల నుంచి చెప్పిందే చెబుతున్నారు బ్రదర్. ఎందుకు ఆర్డర్ ముఖ్యం? ఆ ఆర్డర్ లోనే మన ఆత్మీయ జీవితం దాగి ఉంది. మన కంప్లీట్ ఆత్మీయ జీవితాన్ని ఒక సెంటెన్స్ లో రాస్తే అది మన ఆత్మీయ జీవితం, మన భవిష్యత్తులో ఒక్క సెంటెన్స్ లో రాస్తే, ఆ 6 ఆశ్చర్యపురాలను పక్కన పెట్టి రాస్తే ఆ ఆశ్చర్యపురము మనకు నేర్పేటటువంటి అద్భుతమైన ఆత్మీయ సత్యం. లోకములో నుండి మనం పరిశుద్ధపరచి లోకములో నుండి మనం పరిశుద్ధపరచి వాక్యమనే భుజము మీద ఎక్కించుకుని దేవుని సహవాసంలో కొనసాగింపచేస్తూ కోటగా ఉండి కాపాడుతూ ఉన్నత స్థలములలోనికి నిత్యానందములోనికి నడిపిస్తున్న మన శాశ్వతమైన సంపూర్ణమైన ఆశ్చర్యపురము మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ లోకంలో నుండి నీ పాపము నుంచి నువ్వు పరిశుద్ధపరచబడి వాక్యమనే భుజము ఎక్కి దేవునితో సహవాసములో కొనసాగింపబడుతూ, నువ్వు నీ కుటుంబము దేవుని సహవాసంలో కొనసాగింపబడుతూ, ఆయనను కోటగా చేసుకుని ఆయన కాపుదలలో నువ్వు నడుస్తూ ఉన్నత స్థలములలోనికి నిత్యానందములోనికి నువ్వు నీ కుటుంబము సకలలోక పరిశుద్ధులు నడిపింపబడుదురుగాక. ఆమేన్. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు మీ కుటుంబాలకు సకలలోక పరిశుద్ధులకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. అందరూ చిల్లబడదాం కొద్ది